ఇప్పుడు రాజకీయం వాళ్ళు ఫ్రీ కరెంట్ ఇచ్చినారు కదా, వాటికి కాంగ్రెస్తో నిలదొక్కున్నట్టే. కాంగ్రెస్సే ఉంటుంది ఎప్పటికీ. కాంగ్రెస్ ఎప్పటికీ వదులుకోదు. కాంగ్రెస్ ఆయామే ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ వదులుకోలేదు. ఇందిరాగాంధీ పోయిన తర్వాతే రాజకీయం ఎలా నడపాలో రాజీవ్ గాంధీకి అర్థం కాలేదు, సోనియా గాంధీకి కూడా అర్థం కాలేదు. ఇందిరాగాంధీ తెలివైండేది, కానీ అమృత్సర్కి బూట్ కాల్తో పంపించిండేదే ఆమె చేసిన పెద్ద తప్పు. ఎవరన్నా కానీ ఎంత తెలివైన వాళ్ళన్నా కానీ పప్పులో కాలేస్తారు అప్పుడప్పుడు అనేది ఇది ఒక నిదర్శనం. మా గుడిలోకి పంపించిన తర్వాత మేము ఎట్లా వదులుకుంటాము అని వాళ్ళు పంజాబీ వాళ్ళు చంపేసిండేది. ఎందుకంటే పవిత్రమైన గుడి కదా అది, అమృత్సర్ బంగారు గుడి. వాళ్ళు మనకి మన దేవుడు ఎట్లో వాళ్ళకి వాళ్ళ దేవుడు అంతే. కానీ కాంగ్రెస్ సాయం ఎప్పటికీ ఉంటుంది. నిలదొక్కునేసినారు బాగా కరెంటు. ఈ రాజకీయం వాళ్ళు ఏం చేస్తారంటే గెలిచిన తర్వాత మనుషుల్ని పట్టించుకోరు. గెలిచిన ఒక 6 నెలలకి అట్లా పోయి పలకరిస్తూ ఉండాల పీపుల్స్ని, ప్రజల్ని ప్రజల మధ్యలో పోయి మీకేమి అని పలకరిస్తుండాల. అదేనండి లాజిక్. గెలిచిన తర్వాత ఎప్పుడూ మళ్ళీ ఓట్లు 5 ఏళ్ళ తర్వాత ఓట్లు వచ్చిన తర్వాత అప్పుడు ఓటు వేయండి అని పోతారు. అది ఎప్పుడు ఓట్లు చేయకూడదండి. వాళ్ళకి మైండ్లో పడిపోయిందండి, ఓట్లు అడిగేకి మాత్రం వస్తారు వీళ్ళు, మా కష్ట సుఖాలు ఏమీ తెలుసుకోరు అనేది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. చిన్న పాప కూడా చెప్తుందండి, 5 ఏళ్ళ పాప కూడా చెప్తుంది రాజకీయ వ్యక్తి గురించి. 5 ఏళ్ళ పాప గురించి పెద్దోళ్ళు చెప్పరా? గెలిచిన తర్వాత ఒక 6 నెలల తర్వాత పోయి అడగల్ల మీ కష్ట సుఖాలు ఏమి అనేది. అప్పుడే ఆ రాజకీయంలో కలకాలము మనం రిటైర్డ్ అయ్యే వరకు ఉంటామండి. ప్రజలకి యోగక్షేమాలు తెలుసుకుంటే మనం రిటైర్డ్ అయ్యే వరకు కొన్ని రాజకీయంలో చాలా విషయాలు తెలుసుకోవాలండి, చాలా విషయాలు తెలుసుకోవాలా. అప్పుడే రాజకీయంలో మనం నిలబడగలము, ఉంటాము కూడా రాజకీయంలో. మంచితనమే రాజకీయంలో, కుతంత్రాలు ఎప్పటికీ రాజకీయంలో పనిచేయవండి. కేవలం మంచితనం మాత్రమే. మంచితనం మన మైండ్ గేమ్ కూడా కొంచెం కొన్ని వాడాల్సి వస్తుంది అప్పుడప్పుడు అండి రాజకీయంలో. మంచితనమే కాదు, మైండ్ గేము, మన తెలివి అన్ని రకాలుగాను వాడాలండి. అప్పుడే రాజకీయంలో నిలబడగలుగుతాం మనము. మనము 5 ఏళ్ళ తర్వాత మనం ఓటు అడిగేటప్పుడు అప్పుడు వస్తారు అని ప్రజల మైండ్లో పడిపోయిందండి. అప్పుడప్పుడు పోయి యోగక్షేమాలు తెలుసుకొని మనం ఏం వాగ్దానం చేసి ఉంటామో అది నెరవేర్చాలండి. అదే నిజమైన రాజకీయం అంటే. ఇప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళంతా తెలివైన వాళ్ళండి. వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి